తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య చరిత్రలో అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొలంబియాలో 82 ఏళ్ల మహిళ కడుపులో స్టోన్ బేబీ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. పెల్విక్ పెయిన్ కారణంగా ఆమె డాక్టర్స్ వద్దకు వెళ్ళగా స్కాన్ చేసి కడుపులో ఉన్న ఈ స్టోన్ బేబీని తీసేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జెనెటిక్స్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ వెంకటేశ్వరి గారు. ఆవిడతో మాట్లాడి ఈ స్టోన్ బేబీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. ఒక 82 ఏళ్ల మహిళ కడుపులో 40 ఏళ్లుగా స్టోన్ బేబీ ఉందంట. అసలు ఈ స్టోన్ బేబీ ఎలా ఫామ్ అయ్యి ఉంటుంది? అయితే ఇది ఒక అరుదైన ఈవెంట్ అండి. మామూలుగా ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్పర్మ్ ఓవమ్ ఫర్టిలైజ్ అవుతాయో అయిన తర్వాత ఈ జైగోట్ వెళ్ళి యూటిరస్లో ఇంప్లాంట్ అవుతుంది. అక్కడ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ బ్లడ్ సప్లై ఉండడం వల్ల నార్మల్ బేబీ డెవలప్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఒకవేళ ఈ జైగోట్ అనేది కనుక అబ్డామిన్లోనే ఉండిపోయి యూటిరస్ వరకు కనుక వెళ్ళలేకపోయినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడే ఉండిపోయి దానికి ప్రాపర్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల అది డెవలప్మెంట్ ప్రాసెస్ అక్కడికి ఆగిపోతుంది. జైగోట్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టము ఏ ఫారెన్ పార్టికల్ మన శరీరంలోకి ప్రవేశించినా కూడా దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. కాకుండా ఫీటస్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా కాల్షియం డిపాజిట్స్ జరగడం జరుగుతుంది. సో ఈ కాల్షియం డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఒక రాయిలాగా ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఈ రాయిని మనం టైంకి డిటెక్ట్ చేయకపోతే అది ఇయర్ వైజ్ అది డెవలప్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. మామూలుగా అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా ట్రీట్ చేస్తారు. ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఈ కాల్షియం డిపాజిట్స్ వల్ల అది స్టోన్గా మారిపోయింది. ఆమెకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోవడం వల్ల ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయింది అంటుంది. సో ఆ విధంగా ఏమైందంటే 40 సంవత్సరాల తర్వాత ఆమెకి ఎప్పుడైతే పెల్విక్ పెయిన్ వచ్చిందో అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు స్కాన్స్ ఎక్స్రేస్ తీసి చూడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక స్టోన్ బేబీ ఉంది అని వాళ్ళు గుర్తించడం జరిగింది. దానిని దాన్ని ప్రొటెక్ట్ చేసి ఆ విధంగా స్టోన్ బేబీని ఏర్పాటు చేసింది. సో ఆ విధంగా ఇది చాలా రేర్ ఈవెంట్. 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్లో ఒకటి ఈ విధంగా జరగవచ్చు. ఇప్పటి వరకు కూడా 300 కేసెస్ని రిపోర్ట్ చేశారు. సెంచరీస్ లో ఈ 300 కేసెస్ మాత్రమే డిటెక్ట్ అయ్యాయి. కనుక ఇది రేర్ ఈవెంట్. కనుక మనము ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ దగ్గర సలహా తీసుకొని ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక ముందుగానే గుర్తించడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేడం 82 ఏళ్ల వయసులో ఆమె కడుపులో స్టోన్ బేబీ ఉన్నట్టుగా గుర్తించారు. అంటే 40 ఏళ్లుగా ఉంది. ఆమెకి 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఫామ్ అయి ఉండొచ్చు. కానీ అది గుర్తించే అవకాశం లేకపోవడం ఏంటంటే ఆమెకి ఎటువంటి సిమ్టమ్స్ లేవు. కనుక ఆ సిమ్టమ్స్ లేకపోవడం వల్ల ఆమె డాక్టర్ని అప్రోచ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఆమెకు పెల్విక్ పెయిన్ అనిపించిందో అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయితే స్కానింగ్ ద్వారా సో ఆ విధంగా ఈ స్టోన్ బేబీ అనేది దానికి పేరు పెట్టారు. ఇప్పుడు కూడా చాలా మంది 40 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్స్ అవుతూ ఉన్నారు. ఇలా లేట్ వయసులో కన్సీవ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మామూలుగా ఈ ఫర్టిలైజేషన్ తర్వాత ఇంప్లాంటేషన్ కరెక్ట్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు నార్మల్ బేబీస్ని ప్రొడ్యూస్ చేయగలరు, డెవలప్ అవుతుంది నార్మల్ బేబీ. కానీ అట్లా కాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే యూటిరస్ బయట కనుక ప్రెగ్నెన్సీ వస్తే కనుక దాన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సో దీనిని కనుక కరెక్ట్ టైంలో గుర్తించినట్టయితే దాన్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉన్నట్టయితే ఈ విధంగా కాల్షియం డిపాజిట్ వల్ల దీన్ని లిపోపెడియన్ అని కూడా అంటారు. సో ఇవి సిమ్టమ్స్ లేకపోవడం వల్ల డాక్టర్ సలహా తీసుకునే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఈ పెయిన్ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ కొలంబియా అమ్మాయికి పెయిన్ ఉండడం వల్ల ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. స్కాన్ల ద్వారా ఎక్స్రేల ద్వారా గుర్తించినట్టయితే అది స్టోన్ బేబీ అని వారు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఈ 82 ఏళ్ల పెద్ద ఆవిడకు కూడా ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి. కానీ ఆమె అంత సీరియస్ గా తీసుకోదు. ఇప్పుడు కూడా వర్కింగ్ విమెన్ కావచ్చు, లేదంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు మనం ఇంత కష్టాన్ని మోస్తున్నాము అని. ఇప్పుడు ఏంటంటే సైలెంట్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనే కాదు, అదేవిధంగా క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే ఏసిమ్టమాటిక్ ఉంటాయి. కనుక ఆడవారు తప్పకుండా ఈ పనులతో పాటు కంపల్సరీగా జనరల్ హెల్త్ చెక్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి కనుక చేయించుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకొని పెరిగిపోయేదాకా చూడకుండా
ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే మహిళకి ఒకవేళ 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ వచ్చినా జన్యుపరమైన సమస్యల కారణంగా ఇది స్టోన్ బేబీగా మారే అవకాశం ఉంటుందా? లేదండి, దీనికి కారణం మెయిన్గా చెప్తున్నది ఏంటంటే కేవలం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల సరైన బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల అది ఫర్దర్ డెవలప్మెంట్ కాకపోవడం వల్ల అదేమైందంటే దానికి ఈ కాల్షియం డిపాజిట్ దానిపైన జరగడం వల్ల అది స్టోన్గా మారిపోయింది. చాలా మందికి కణుతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి మేడం, కడుపులో అలాగే గర్భాశయంలో. వాటి వల్ల కూడా అనేక సార్లు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? అంటే ఇలాంటి కణుతులు ఇవి ఏవైనా వచ్చినట్టయితే మన బ్రెస్ట్లో కానీ లేకపోతే పొట్టల్లో కానీ అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే అది క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. ఈ స్టోన్ బేబీ గురించి మీరు అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఎప్పుడు వినంది చూడండి 82 ఏళ్ల మహిళ కడుపులోంచి ఒక బేబీ బయటికి రావడం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.